ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువుతీరున్న మంత్రివర్గంలో కాకినాడ సిటీ, ముమ్మడివరం ఎమ్మెల్యేలకు మంత్రి అవకాశాలు కల్పించాలని బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారబాబు కోరారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కాకినాడ బీఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాక్షస పాలన అంతమొందించేందుకు కృషి చేసిన ఓటర్లకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ అధినాయకులను ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు ఎదుర్కొని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, అలాగే ముమ్మడివరం నియోజకవర్గం నుంచి ప్రధాన నాయకుడిగా పేరు పొందిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో అవకాశం కల్పించి స్థానిక ఓటర్ల ఆనందాన్ని నింపాలని సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఏమనుకుంటే, కాకినాడ నగరంలో ఆంధ్ర రాష్ట్రం కన్నా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీరని విమర్శలు ఎదుర్కొన్నారో, దాన్ని ఎప్పుడైతే మీరు చేసిన శబ్దాలు కానీ ఇక్కడ ఈ ఒక కాకినాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీపై ఆ ఒక అభ్యర్థులపై మీరు చేసిన శబ్దాలని ఎవరైనా నెరవేర్చారంటే దాన్ని మా కాకినాడ మీ ఉమ్మడి కూటమి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలని ఈ మంత్రి పదవుల్ని కాకినాడ, ముమ్మడివరం నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు, అటు కోనసీమ ఇటు కాకినాడ జిల్లా, 2 జిల్లాల్లో 2 మంత్రి పదవులు మీరు చేపట్టినప్పుడు మీకు చాలా గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారిని కూడా ముమ్మడివారి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన రోజులు ఉన్నాయి. అవి 2 కూడా మీకు భర్తీ చేసి పెట్టారు కాబట్టి ఈ 2 జిల్లాల్లో 2 నియోజకవర్గాల్లో మీ పగలు మీ ఏదైతే మీరు శబ్దాలు చేస్తారో శబ్దాలు నిలబెట్టిన ఈ 2 వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుంటే 2 మంత్రి పదవులను కట్టబెట్టవలసిందిగా ఈ సభాముఖంగా తెలియబడతాం. మా ఆశల్ని అడియాసలు చేయొద్దు, నిరాశలు చేయొద్దు. ప్రజలందరికీ కూడా ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా ఈ రోజుని సంపూర్ణంగా ఆనందంతో మేమందరం కూడా ఉప్పొంగిపోయి పరవశించిపోయే పరిస్థితి వస్తుంది. మాకు ఒక గర్వంగా తలెత్తుకునే పరిస్థితి వస్తుంది అంటే ఈ 2 నియోజకవర్గాల్లో మాకు మంత్రి పదవిని చేపడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా వ్యవహరిస్తూ ఈ రోజుని ప్రజలందరి కోసం ఆశాజ్యోతిగా ఎదురు చూస్తున్నాము. కూటమి ప్రభుత్వంపై ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నియోజకవర్గం, ముమ్మడివరం నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మీకు తెలియజేయనిది ఏమనగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ఏరియాల నుంచి మంత్రి పదవులు చేపట్టడం జరిగింది. అన్ని పార్టీలో కూడా టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ ప్రతి దాంట్లో కూడా అన్ని కమ్యూనిటీలు అందరూ కూడా చేయడం జరిగింది. కేవలం ఈ రోజునే మా బీసీ ఏ కులంలో పుట్టిన అగ్నికుల క్షత్రియ మత్స్యకార కులం నుంచి మా వనమాడి వెంకటేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా 25 సంవత్సరాలు పనిచేసుకొచ్చారు. మీ పార్టీలో అవకతవకలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఇబ్బందులు పడినా, కులం కూడా ఉన్నా లేకపోయినా కులాన్ని చూసుకోకుండా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని చేశారు. మా జాతికి ఏదైనా న్యాయం చేయాలనుకుంటే కాకినాడ నియోజకవర్గం నుంచి వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా మత్స్యశాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయించి మంత్రి పదవిని కట్టబెడతారని, అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ రోజు దాకా ఎవరికి ఒక మంత్రి పదవి అనేది చేపట్టడం జరగలేదు. మీ పార్టీ పుట్టిన 30 సంవత్సరాల తీరంలో ఇప్పటికైనా మాకు దాట్ల సుబ్బరాజు గారిని ఆయన 2వసారి అత్యంత మెజార్టీతో విజయాన్ని కొనసాగించారు కాబట్టి మా దాట్ల సుబ్బరాజు గారికి కూడా మంత్రి పదవిని ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మాకు 2 నియోజకవర్గాలు మత్స్యకారులకి 2 కళ్ళు లాంటి. తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. దానికి తోడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అంటే మా అందరికి ఇష్టం. తీరంగా మీరు చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మాకు మత్స్యకారుల నుంచి ఎక్కువ ఉంటారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వానికి కార్యకర్తలు కానీ బలోపేతం చేయడం కానీ ప్రభుత్వాన్ని కూడా ఆశాభావంగా చూసేవాళ్ళు భుజాన కండు వేసుకుండి అది ఒక కన్నతల్లి ఒడిలాగా భావించేది మా మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు ప్రేమించే వ్యక్తులు వీళ్ళిద్దరినే. అన్ని కులాల నుంచి సపోర్టుతో ఈ రోజుని చేతులు జోడించి మరి మేము ప్రార్థిస్తూ అడుగుతున్నాం. మాకు ఇప్పటిదాకా కాకినాడ జిల్లాలో మాకు ఎప్పుడు కూడా మా ఉమ్మడి తూర్పుగోదావరి మత్స్యకారులకి ఒక పదవి అనేది లేదు. ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంత్రి పదవి చేశారన్న దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా ఏ పార్టీ నుంచి కూడా ఎప్పుడు చేసింది లేదు.
మాకు అదే విధంగా పూర్వ వైభవాన్ని మాకు ఇచ్చి మీరు ఆల్రెడీ మా మత్స్యకారులకి గుండెల్లో పెట్టుకుని మీరు అభిమానం చూపిస్తూ మమ్మల్ని హృదయంలో పెట్టుకుంటారని మిమ్మల్ని మేము ఎలా హృదయంలో పెట్టుకున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని కాకినాడ వనమాడ వెంకటేశ్వరరావు గారికి మత్స్యశాఖ మంత్రివర్యుల కింద, అదేవిధంగా మా శాఖకు చెందింది కాబట్టి మా దాట్ల సుబ్బరాజు గారికి కూడా ఒక మంత్రి పదవి ఏర్పాటు చేయవలసిందిగా, మంత్రి పదవి ఇస్తే మేము ఎప్పుడు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలని మరువబోమని మా దృష్టిలో పెట్టుకుంటామని శిరసన పెట్టుకుని ప్రతి ఒక్కరిని ఈ పార్టీలని మా హృదయాల్లో నిల్చుకుండి ప్రార్థిస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేను మీ బంగారు బాబు.